హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దీపాని. ఈరోజు ఎంతో సులభంగా మన ఇంట్లోనే మష్రూమ్ పలావ్ ఎలా చేయాలో చూద్దాము. ఇది లంచ్ బాక్స్‌లోకి చాలా బాగుంటుంది. దానికోసం ఇక్కడ నేను 250 గ్రాముల మష్రూమ్‌ని తీసుకున్నాను. ఆ మష్రూమ్స్‌ని పైనున్న లేయర్‌ను చిన్నగా తీసేయాలి. తీసిన తర్వాత వాటిని మీకు నచ్చిన విధంగా 2 ముక్కలు లేదా 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని దానిలోకి మష్రూమ్స్ అన్నీ వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానిలోకి నీరు వేసి 2, 3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను చూపించిన అన్ని స్పైసెస్ని అంతా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. దీనిలోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని దానిని కూడా ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఆనియన్స్ని కూడా వేసుకొని దానిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది. ఇందులోకి పచ్చి బఠానీలను కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది. ఇందులోకి ముందే మనము మిక్సీ పట్టుకున్న ప్యూరీని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేయండి. దీనిలోకి మష్రూమ్స్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. మష్రూమ్స్ నుంచి వాటర్ అనేటివి బయట వస్తాయి. వాటర్ అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఎందుకంటే మష్రూమ్స్లో నుంచి వాటర్ అనేటివి బయటకు వస్తాయి. తర్వాత ఇందులోకి ముందే మనము నానబెట్టుకున్న రైస్ను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటాను కాబట్టి ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మష్రూమ్స్లో నుంచి ఆల్రెడీ వాటర్ అనేటివి బయటకు వస్తాయి. ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. విజిల్ అయిపోయిన తర్వాత కుక్కర్ని దించుకొని చల్లారిన తర్వాత మూత తీసి సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి ఎంతో రుచికరమైన మష్రూమ్ పులావ్ రెడీ. చూడండి ఎంత పొడిగా వచ్చిందో. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.